ప్రస్తుతం కడప జిల్లాలో జమ్మలమడుగు సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దాంట్లో ఆమ్యాన్ని అడిగారా, లంచాలు అడిగారా, లేకుంటే మీ పట్ల దురుసుగా ప్రవర్తించారని కూడా అడుగుతున్నా. దానికి కారణం మా అధికార యంత్రాంగం కూడా భక్తి భావంతో గౌరవ భావంతో మీకు ఇవ్వవలసిన డబ్బులు డ్యూటీ ధర్మంగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ నేను తెప్పించుకుంటున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అవసరమైతే భవిష్యత్తులో వాట్సాప్ కూడా మీకు ఇస్తాం. ఆ వాట్సాప్ మెసేజ్లో ఎక్కడెక్కడ మిస్ అయితే అందులో కూడా మీరు పంపించండి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని నేను కరెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఏ విధంగా ఎంత జవాబుదారీతనంగా ఉన్నామంటే ఈరోజు ఇచ్చినటువంటి పెన్షన్లో నాకు ఇప్పుడే ఒక రిపోర్ట్ వస్తే దగ్గర 89.4% 0.30 మీటర్ల డిస్టెన్స్లో మీ ఇంటి దగ్గర ఇచ్చారు. అంటే నేను చెప్పగలుగుతాను, ఓసారి కొంతమంది వితండవాదం ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటారు, వాళ్ళ పనే ఇది. ఆ రోజు మీరు చూశారు, నేనే ముఖ్యమంత్రిని, నిద్రలేశాను. వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. రిపోర్ట్ ఏది? సాక్షి టీవీ. పాపం నేను కూడా మోసపోయాను. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, పక్కన ఎవరు కూర్చుంటారో కూడా చూస్తూ ఉంటాను. అలా నన్నే మోసం చేయగలిగాడంటే ఎంత గరానా మోసగాడో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మధ్యాహ్నాలు ఒక మాట మార్చారు. తెల్లవారే కొందికి పేపర్లో నారాసుర రక్త చరిత్ర, నా చేతిలో కత్తి. ఆ తర్వాత నేనేదో ఈ ఆదినారాయణుడికి చెప్పానంట, బీటెక్ రవికి చెప్పానంట. రోజు రోజుకు ఏ విధంగా మాట మార్చేస్తా నిన్న నేను చూశాను. నెల్లూరుకి వెళ్ళారు, వెళితే తప్పులేదు. ఒక గౌరవప్రదమైనటువంటి ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి, ఎమ్మెల్యే, ఆవిడ క్యారెక్టర్ను గురించి ఇష్టానుసారంగా నోరు బారేసుకున్న వ్యక్తిని మందలించాల్సింది పోయి నేరుగా అక్కడికి వెళ్ళి ఆయన్ని ఇంకా రెచ్చగొట్టు, నువ్వు తిట్టు, ఆడవాళ్లపైన ఆంబోతుగా మాట్లాడు, నేనున్నానని చెప్పే ధైర్యం వచ్చిందంటే ఈ ఆడబిడ్డలను అడుగుతున్నా, ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆడబిడ్డలందరినీ ఒక నాయకుడిగా నేనున్నాను. మా పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే ఖండించాలి, కట్టడి చేయాలి, అవసరమైతే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. అప్పుడే అందరూ భయపడతారు. నేను కూడా ప్రోత్సహిస్తే ఇంకా వాళ్ళకు అడ్డు ఆపు ఉండదు, ఇష్టానుసారం చేస్తారు. ఎలాంటి వ్యక్తులంటే నిన్న నెల్లూరు పోయాడు. నెల్లూరులో బంగారుపాలెం పుట్టింది, చిత్తూరు జిల్లాలో బంగారుపాలెం ఉంటుంది. బంగారుపాలెం పోయినప్పుడు వచ్చిన జనాభా టీవీలో వేసిన ఇది తీసుకొని నిన్న టీవీలో ఆ స్క్రోలింగ్ పెట్టి నిన్న మనుషులు వచ్చినట్టు నిన్న వేసే పరిస్థితికి వచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ సాక్షి పేపర్లో ఏది వచ్చినా దాన్ని మీరు నమ్మితే గోదావరి పట్టుకొని, ఇది కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినిట్టే అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. మభ్య పెడతారు, మోసం చేస్తారు, మిమ్మల్ని ముంచేసే పరిస్థితికి వస్తారు. నేను అందుకనే ఇప్పుడు చెప్తున్నా, ఏమీ బాధ లేదు. తోక తిప్పితే తోక కట్ చేస్తా, మంచిగా తిరిగితే నాకేం బాధ లేదు. మీరు పోయి చెప్పండి, నన్ను తిట్టండి, తిడితే ప్రజలకే నేను చెప్తా, ప్రజలే అర్థం చేసుకుంటారు ఎవరేం చేశారో. అట్లా కాకుండా మభ్యపెట్టి మోసం చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించాలంటే సాక్ష్యాధారాలతో పెట్టుకుని, ఇప్పుడు అంతా టీవీలు వచ్చేసాయి, సీసీటీవీ కెమెరాలు పెట్టేసా, ఎవడైనా ఎక్కడైనా తోక తిప్పితే డ్రోన్ కూడా పైన తిరుగుతూ ఉంటుంది. తోక దిప్పినోడికి పోలీసు కూడా పోయే పని లేదు, నేరుగా కేసు పెట్టే పరిస్థితి వస్తుంది. అలాంటి పగడ్బందీ వ్యవస్థకి
శ్రీకారం చుట్టారని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను చెప్పాను, ఈరోజు మీరు చూస్తే హాస్పిటలైజ్ అయిన వాళ్ళకి 14,703 మందికి హాస్పిటల్లో ఇచ్చాం. ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటే అక్కడ పోయి 20,587 మందికి ఇచ్చాం. ఒక సెక్రటరీ నుంచి వేరే సెక్రటరీకి వెళ్ళిపోతే అక్కడ దగ్గర 31,496 మందికి ఇచ్చాం. ఎవరైనా వికలాంగులైన విద్యార్థులు హాస్టల్లో ఉంటే వాళ్ళకి దగ్గర 3,683కి ఇచ్చాం. ఇంకో పక్కన కొంతమంది నిద్ర సెక్రటరీకి వెళ్తే అక్కడ 91,456 మందికి ఇచ్చాం. కొంతమంది నరేగా పనులకు వెళ్ళిపోతే ఆ కూలి పనులు వాళ్ళకి డబ్బులు పోకూడదని అక్కడికే వెళ్ళి 19,657 మందికి ఇచ్చాం. ఇంకో పక్క బంధువులింటికి పోతే ఇంత మునుపు ఎగ్గొట్టేవాళ్ళు, వాళ్ళ బంధువులింట్లో ఉంటే అక్కడ కూడా పింఛనిచ్చే ఏర్పాటు చేశాను. అక్కడ కూడా దగ్గర మీరు చూస్తే 1,61,61,145 మందికి బంధువులింటి దగ్గర ఇచ్చాం. ఇంకొక పక్కన మీరు చూస్తే కొన్ని రాంగ్ జియో ట్యాగింగ్ తప్పబడింది, అవి కూడా ఒక 26,079 ఉన్నాయి. అవి కూడా కరెక్ట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎందుకు ఈ విషయం మీకు చెప్పానంటే, ఈ ప్రభుత్వం డబ్బులు ఇవ్వడమే కాదు, ఇచ్చిన డబ్బులకి బాధ్యతగా ప్రతి ఒక్కరికి చేర్చడానికి ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ నెలలో 1,08,499 మంది వితంతువులు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాలి, ఇవ్వకుండా ఎగ్గొట్టారు. వాళ్ళందరికీ ఈ నెలలో ఇచ్చా. దీనికి 43,40,00,000 అవుతుంది. సంవత్సరానికి 520 కోట్లు అదనంగా అర్హులైన వితంతువులకి, ఆడబిడ్డలకి సహాయం చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు నేను తీసుకున్న ఈ కార్యక్రమంలో మీకు ఒక అవగాహన ఉండాలి. మీరు ఇంటింటి దగ్గర మీరే చెప్పే పరిస్థితులు రావాలి. మొత్తం పెన్షన్ అన్ని రాష్ట్రాల్లో ఇస్తారు. ఒక రాష్ట్రంలోనే కాదు, దేశంలో 27 రాష్ట్రాలు ఉన్నాయి, 8 యూనియన్ టెరిటరీలు ఉన్నాయి. ఈరోజు నేను చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో 32,143 కోట్ల రూపాయలు సంవత్సరానికి పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మన తర్వాత తెలంగాణ 8,179 కోట్లు, కేరళ 7,295 కోట్లు, హర్యానా 7,194 కోట్లు, వెస్ట్ బెంగాల్ 5,460, రాజస్థాన్ 5,160. నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఏమి ఇచ్చారని అడుగుతున్నారు. కొంతమందికి ఇంకా కావాలని ఆశ ఉంది, తప్పు లేదు. అయితే మీకు తెలియాలి, ఈ ప్రభుత్వం సంవత్సరం 32,146 కోట్లు, దగ్గర 64 లక్షల మందికి, 64 లక్షల కుటుంబాలకి 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. దీనికంటే గొప్ప కార్యక్రమం ఏముందని అడుగుతున్నా. నాకు కూడా ఒక తృప్తి, ఒక ఆనందం. జీవితంలో పేదవాళ్ళకు సహాయం చేస్తే అందులో ఉండే తృప్తి ఏ కార్యక్రమం చేసినా ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు మీరు కూడా అభినందించే పరిస్థితి రావాలి. అందుకే ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తొస్తుంది, మొన్ననే కడపలో మహానాడు పెట్టాం.
మహానాడులో నేను ఒక మాట చెప్పాను, తొందరలోనే కడపకు స్టీల్ ప్లాంట్ పెట్టిస్తా, రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తుందని చెప్పాను. అనుకున్న ప్రకారమే స్టీల్ ప్లాంట్ శాంక్షన్ చేశాం, డెవలపర్ని ఐడెంటిఫై చేశాం, జిందాల్ వర్క్ ప్రారంభించాడు. నేను ఒకటే చెప్పాను, దాన్ని కూడా వీలైనంత తొందరలో చేయాలి. అది కూడా మీరు ఒకసారి చూస్తే రాబోయే రోజుల్లో 2028 డిసెంబర్ కంతా ఫేజ్ 1 పూర్తి చేయాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఈ ప్రాజెక్ట్ వస్తే ఈ యొక్క జమ్మలమడుగు, ఈ టౌన్ కానీ పరిసర ప్రాంతాలు కానీ చాలా అభివృద్ధి అవుతాయి. ఆటో పైలట్లో అభివృద్ధి అవుతుంది. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, దేన్నైనా చెడగొట్టడం, పడగొట్టడం చాలా సులభం. కుండల పాలల్లో ఒక విషయం వేస్తే దాంతో అయిపోతుంది. ఆ పాలు తయారు చేయాలంటే తయారు చేసిన వాళ్ళకి ఆ కష్టం తెలుస్తుంది. ఎప్పుడు కూడా నిలబెట్టడం కష్టం, అదే మరి అభివృద్ధి చేయడం కష్టం, విధ్వంసం చేయడం ఒక నిమిషంతో పని. 5 ఏళ్ళు అదే జరిగింది. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, చాలా సమస్యలు సృష్టించారు, కేంద్రం ఇచ్చే పథకాలను నిలిపేశారు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు. నేను మీకు మొన్ననే తల్లికి వందనం ఇచ్చాను. నేను ఒక మాట చెప్పాను, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కింద మీకు ఇస్తానని చెప్పాను. మాట నిలబెట్టుకున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, కొండే తల్లులను అడుగుతున్నా. ఒకరికి కాదు, ఇద్దరుంటే ఇద్దరికి ఇచ్చాం, ముగ్గురుంటే ముగ్గురికి ఇచ్చాం, 7 మంది ఉంటే 7 మందికి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అవునంటే చేలు పైకెత్తండి. దీనికంటే ఒక తృప్తి, పిల్లలు తల్లిదండ్రులకు భారం కాకూడదు. పిల్లలు లేకపోతే మనం ఏం చేయలేం. అందుకే పిల్లల్ని బాగా చదివించాలనే ఉద్దేశంతో ఒక పక్క పేద పిల్లల్ని చదివిస్తూనే వాళ్ళని ప్రోత్సహించడానికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే నేను చెప్పినట్టు ఈ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ వచ్చింది. గాలేరు నగిరి కడప వరకు తీసుకొస్తానని చాలా స్పష్టంగా చెప్పాను. తప్పకుండా ఈ సంవత్సరం ప్రారంభమై రాబోయే సంవత్సరానికి కడప వరకు గాలేరు నగిరి కాలువలు పూర్తి చేస్తాం. ఇంకో పక్కన జిందాల్ సంస్థ కూడా మొదటి దశ 4,500 కోట్లు, రెండో దశ 11,850 కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. నేను చెప్పినట్టు 29 కల్లా ప్రొడక్షన్ ప్రారంభం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడి నుంచి నేరుగా మళ్ళీ గండికోటకు వెళ్తున్నా. గండికోట అంటే ఒక సుందరమైన ప్రదేశం, మామూలు కాదు. అమెరికాలో గ్రాండ్ కెనన్ ఉంది, ఇండియాలో గండికోట ఉంది. ఇది ఇండియాకే ఒక గ్రాండ్ కెనన్ మారిగా సుందరమైన ప్రదేశం. ఇది ప్రపంచంలో అతి సుందరమైన ప్రాంతాల్లో గండిపేట 10వ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీన్ని ఒక ఆకర్షణీయమైన ప్రాంతంగా తయారు చేయడానికి, అదే మరి ఒక మంచి పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి 80 కోట్ల రూపాయలతో పనులు కూడా ప్రారంభిస్తున్నాం. అక్కడే కృష్ణదేవరాయలు విగ్రహం పెడతానని చెప్పాను. రేపు రాబోయే రోజుల్లో గండికోటలో కృష్ణదేవరాయలు విగ్రహం కూడా పెట్టిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కడపలో ఒక పక్క గండికోట, ఇంకో పక్క ఒంటిమిట్ట, మధ్యలో కడప దర్గా, ఈ 3 గాని అనుసంధానం చేయగలిగితే ఒక బ్రహ్మాండమైనటువంటి పర్యాటక కేంద్రాలుగా
స్పిరిచువల్ హబ్గా తయారవుతుంది. ఈ పనులన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇక్కడుండే మీ అందరికీ ఒక అవగాహన ఉండాలి. రాయలసీమ ఒకప్పుడు రాళ్ల సీమ అయిపోతుందని, ఎడారిగా మారిపోతుందని మాట్లాడుకున్నాం. అలాంటిది రాయలసీమ రాళ్ల సీమ కాదు, రతనాల సీమగా చేస్తామని చెప్పాం, చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ ప్రాంతంలో కావాల్సింది నీళ్లు కావాలి. అందుకే మీరు ఒకసారి చూస్తే చరిత్రలో 40 ఏళ్లకు మునుపు ఒక మహానాయకుడు ఎన్టీ రామారావు గారు ఆలోచించిన విధానం, తెలుగు గంగ ద్వారా చెన్నైకి నీళ్లు తీసుకుపోవాలంటే కాదు, నా రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే చెన్నైకి నీళ్లు పోతాయని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆలోచనలో పుట్టిన ప్రాజెక్టే హంద్రి నీవా, తెలుగు గంగ, గాలేరు నగిరి, SRBC అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభమైనాయి. ఆ తర్వాత నేను అన్ని కూడా చేశాం. నిన్ననే హంద్రి నీవా ఈ ప్రభుత్వం వస్తానే పనులన్నీ ప్రారంభించి వెడల్పు చేసి లైనింగ్ చేసి దగ్గర 3,800 కోట్ల రూపాయలతో 3,900 క్యూసెక్స్ నీళ్లు వెళ్లించడానికి ఈ సంవత్సరం అంతా పనిచేశాం. పనులన్నీ పూర్తవుతాయి. తొందరలోనే హంద్రి నీవా పూర్తి చేయడమే కాకుండా నీళ్లు అందించి అన్ని చెరువులు పూర్తి చేసి కుప్పానికి కూడా నీళ్లు తీసుకుపోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, దీనివల్ల చాలా లాభం వస్తుంది. ఈరోజు గండికోట ఉంది. గండికోట ప్రాజెక్ట్ ఎవరు కట్టారంటే ఎన్టీ రామారావు గారే ప్రారంభించారు. దాన్ని పూర్తి చేసింది నేనే పూర్తి చేశా, ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం, అన్ని పనులు చేసింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవే కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే 14, 19 ఎప్పుడు కూడా ఇక్కడ కడపలో మీరున్నారు. మొన్న 7 సీట్లు గెలిపించారు. నాకు అనిపిస్తుంది ఈసారి 10కి 10 సీట్లు కూడా గెలిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అయితే మీ రుణం మేము తీర్చుకోవాలి. అందుకనే ఈసారి మీరు ఒక్కసారి చూస్తే చేసిన పనులు కూడా మీరు కూడా అర్థం చేసుకోవాలి. 14, 19 12,241 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేశాం. ఎక్కువ ముందుకు తీసుకుపోయాం. తర్వాత 19, 24లో 2,000 కోట్లే ఖర్చు పెట్టారు. ఒక్క హంద్రి నీవా చరిత్రలో 3,800 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఒక సంవత్సరంలో ఖర్చు పెట్టిన ఘనత ఒక చరిత్ర అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దీనివల్ల ఈ సంవత్సరం ఇంకా మనకు వర్షాలు పడాలి. కొన్ని ఇబ్బందులు వచ్చాయి, కానీ రిజర్వాయర్లన్నీ కళకళలాడుతున్నాయి. మీరు చూస్తే ఈ రాయలసీమలో ఉండే జీడిపల్లి కానీ, మారాల, చెర్లోపల్లి, అదే మరిగా ఈ పక్కన చూస్తే ఔక్ కానీ, గండికోట కానీ, పక్కనుండే బ్రహ్మసాగర్ కానీ, మైలవరం కానీ అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మొన్ననే శ్రీశైలం జలాశయం దగ్గర జలహారతి ఇచ్చాను. అప్పటి నుంచి నీళ్లు రావడం మొదలుపెట్టాయి. నేను ఎప్పుడు కూడా ముందు ఆలోచిస్తాను, సముద్రంలోకి పోయే నీళ్లు మనం కానీ వాడుకుంటే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కరువు అనే మాట ఉండదు. అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజర్వాయర్లు కూడా ఉన్నాయి. ఈ రిజర్వాయర్లు నీళ్లు పెట్టుకోగలిగితే ఓసారి వర్షం అటు ఇటు అయినా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సుజావుగా మన పంటలు మనం పండించుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఒక
దూరదృష్టితో ఆలోచించాం. రాయలసీమలో మామూలు పంటలేసి ఆదాయాలు రావని, రాయలసీమను ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు దాన్ని ముందుకు తీసుకుపోయే పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల ఒక స్పష్టమైన మార్పు వచ్చింది. ఆదాయం పెరుగుతా ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఒక పక్క హార్టికల్చర్ చేస్తూనే ఇంకో పక్క రాయలసీమలో అనేకమైన వనరులు ఉన్నాయి. పరిశ్రమలు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తూ ఉంది. ఇప్పుడే మీరు ఒకసారి చూస్తే కొప్పర్తి, ఓర్వకల్ 2 ఇండస్ట్రియల్ పార్క్ కూడా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవి కూడా అభివృద్ధి చేస్తున్నాం. రాయలసీమలో ఆటోమొబైల్, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ సిటీ పెట్టి గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ వస్తే మన పిల్లలు వేరే ప్రాంతానికి పోవాల్సిన అవసరం లేదు. అవసరమైతే వేరే ప్రాంతం వాళ్ళు రాయలసీమకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు వేదిక పైన హైదరాబాద్ పోయారంటే ఆ రోజు హైదరాబాద్ నేను అభివృద్ధి చేశాను కాబట్టి రాయలసీమ నుంచి, ఆంధ్ర నుంచి, వేరే ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆమె ఇస్తున్నా, తిరిగి వేరే ప్రాంతాలందరూ కూడా మన సీమ వైపు చూసే విధానానికి శ్రీకారం చుడతాం, చేస్తాం. అందుకే మీలో కూడా ఆలోచించాల్సింది, ఇలాంటి కార్యక్రమాలని ఎక్కడికక్కడ బలపరచాల్సిన అవసరం ఉంది. ఈ నెల రేపే అన్నదాత సుఖీభవ, రైతులందరికీ అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నేను ఒకటే మాట చెప్పాను, మేము 14,000 రూపాయలు ఇస్తాం, కేంద్రం 6,000 రూపాయలు ఇస్తుంది. 2 కలిపి ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నాదని చెప్పాను. ఇంత మునుపు గవర్నమెంట్ 12,500 ఇస్తామని 7,500 ఇచ్చారు. 7,500 నుంచి ఒకేసారి 14,000కు పెంచిన ఘనత ఈ ప్రభుత్వానిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏది రైతు ప్రభుత్వం, ఏది రైతు వ్యతిరేక ప్రభుత్వం మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను మైక్రో ఇరిగేషన్ ఇచ్చాను, డ్రిప్ ఇరిగేషన్ పెట్టి 90% రాయలసీమలో సబ్సిడీ ఇచ్చాం. దాన్ని నిలిపేశారు, మళ్ళీ నేను కొనసాగించాను. అదే మరిగా వ్యవసాయ రంగంలో ఆధునీకరణకు శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క డ్రోన్ సిటీ పెట్టి డ్రోన్లన్నీ కూడా మీకు అందుబాటులో పెట్టి ఎక్కడైనా తెగులు వస్తే నేరుగా మందు కొట్టేది కూడా డ్రోన్ ద్వారా కొట్టే ఏర్పాట్లు చేపిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి మా ఆడబిడ్డలందరికీ శుభవార్త, ఈ నెల 15 నుంచి నేను చెప్పిన మాట ఫ్రీ బస్, శ్రీ శక్తి, ఈ సౌకర్యం కూడా మీ అందరికీ ఏర్పాటు చేస్తా. దానివల్ల ఎక్కడన్నా పని చేయాలన్నా లేకుంటే ఎక్కడికైనా పోయి రావాలన్నా స్వేచ్ఛగా ఆడబిడ్డలందరూ చేసుకునే పరిస్థితి వస్తుంది. నేను ఇక్కడుండే ఈ జిల్లాలో మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా నదులు ఉన్నాయి. పాపాగ్ని ఉంది, చిత్రావతి ఉంది, మాండవ్య ఉంది, పినాకిని ఉంది, పెన్నా ఉన్నాయి. కానీ నీళ్లు మాత్రం ఒకసారి రాకుండా అవస్థపడుతున్నాం. ఈ సంవత్సరం మనకు వచ్చిన నీళ్ళన్నీ కూడా సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు పోయాం. ఇప్పటికే చాలా రిజర్వాయర్లకు వచ్చాయి. దగ్గర 1000 టీఎంసీ నీళ్లు ఈ రాష్ట్రంలో రిజర్వాయర్లుంటే 700-500 టీఎంసీ ఇప్పుడే రిజర్వాయర్లో నీళ్లు నింపగలిగాం. శ్రీశైలం, నాగార్ సాగర్ ఇవన్నీ కూడా ఫుల్ అయినాయి. ఈ 2 రిజర్వాయర్లు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క గోదావరి ఉంది.
గోదావరిలో సంవత్సరానికి 2000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. 100 సంవత్సరాల ఆవరేజ్ చూస్తే ఈ 2000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. అలాంటి నీళ్లు మనం ఉపయోగించుకోగలిగితే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు కూడా సస్యశ్యామలం అవుతాయి. ఆ దిశగా ఆలోచించకుండా మనం ఏమాత్రం నష్టం వచ్చే ఆలోచన చేస్తే అది పూర్తిగా రెండు రాష్ట్రాలకు కూడా నష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, రేపు నేనిచ్చే అన్నదాత సుఖీభవ మీరందరూ కూడా మీ అకౌంట్లో వేస్తాం. సాయంత్రమే మెసేజ్ పంపిస్తాం, మీ అకౌంట్లో వేస్తాం. రేపు అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో అన్ని సెక్రటరియట్లో మీటింగులు పెట్టి మళ్ళీ మీతో ఒకసారి చర్చించి మీకు డబ్బులు వచ్చాయా లేదా అని చెక్ చేసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ నేను చేస్తా ఉంటే ఈరోజు ఇక్కడుండే ఒక పార్టీ ఉంది, ఓసారి బాధ వేస్తుంది. ఇప్పుడే చెప్పాడు, నేను ఆ యాంగిల్లో నేను మాట్లాడడం లేదు. కానీ మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, నా తాపత్రయం ఈరోజు కొన్ని కుటుంబాలు ఉన్నాయి, ఇంకా పేదరికంలో ఉన్నారు. నేను ఇప్పటికే మీకు ఎన్ని విధాల ఆదుకోవడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాను. ఎవరు ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఇవ్వడం లేదు. అదే సమయంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను కొత్త విధానానికి శ్రీకారం చుట్టాను. అది P4 అంటే బంగారు కుటుంబం మార్గదర్శి. ఈ ఊర్లో పుట్టారు, ఈ ప్రాంతంలో పుట్టారు, వేరే ప్రాంతాలకు పోయారు, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నారు, మంచి పారిశ్రామికవేత్తలయ్యారు. ఒకప్పుడు నేను ఒక పిలిపిచ్చాను, అది జన్మభూమి. జన్మభూమి పిలుస్తుంది, రా కదిలి రాని అందరికీ పిలిపిస్తే అందరూ వచ్చి గ్రామ అవసరాలు తీర్చారు. మాదాపూర్లోని మెడికోవర్ హాస్పిటల్ సొసైటీ ఆఫ్ న్యూరో క్రిటికల్ కేర్ సంయుక్తంగా బ్రెయిన్ డెత్ అండ్ ఆర్గాన్ డొనేషన్ అనే అంశంపై సదస్సు నిర్వహించాయి. దేశంలో అవయవ దానంపై అవగాహన లేకపోవడమే ప్రధాన సమస్య అని చెప్పారు మెడికోవర్ హాస్పిటల్స్ ఐసీయూ డైరెక్టర్ డాక్టర్ ఘన్శ్యామ్ జత్కర్. చట్టబద్దంగా 30 ఏళ్లుగా అమల్లో ఉన్నప్పటికీ ప్రజల్లో బ్రెయిన్ డెత్ అంటే ఏమిటి అనే దానిపై స్పష్టత లేకపోవడం వల్ల చాలా మంది అవయవ దానానికి ముందుకు రావడం లేదని అన్నారు. ఒక వ్యక్తి అవయవ దానం ద్వారా 8 మంది ప్రాణాలను కాపాడగలరని వివరించారు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి అవయవ దానం ప్రాముఖ్యతపై అవగాహన పెంచడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. Primary and secondary committee are all done. Family is given the privilege. Some cities like Hyderabad, Mumbai are going around 3 to 4 per million population in terms of donations. There's a fair amount of teamwork involved and the motivation has to be good as well. Have organized this one-day workshop, organ donation, to pave its way forward for helping patients, so that we understand the legal, ethical as well as medical aspects of this. So that doctors, administrators, students, nurses, transplant physicians, transplant doctors, all of them actually benefit from this. Why do we need this? We need this because thousands and thousands of patients are dying every year because of lack of transplantation options. Kidney and liver at least have life-related donations where a real blood relative can go through a process and donate it. But if you look at heart and lung failure patients, they don't have the option. The only option for them is a person who is brain dead, declared brain dead, maintained by the hospital and the doctors there, so that organ donation can happen. నా పేరు డాక్టర్ ఘన్శ్యామ్ జగత్కర్, మెడికవర్ హాస్పిటల్లో ఐసీయూ డైరెక్టర్ని. ఈరోజు ద సొసైటీ ఆఫ్ న్యూరో క్రిటికల్ కేర్ మెడికవర్ హాస్పిటల్స్తో కలిసి 1 డే ప్రోగ్రామ్, అంటే మనం బ్రెయిన్ డెత్, ఆర్గన్ డొనేషన్ గురించి, దానికి సంబంధించి మెడికల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, లీగల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, ఎథికల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, దాని గురించి చర్చ చేయబడింది. అట్ ద సేమ్ టైం మనం చూస్తే ఇండియాలో లక్షలాది మంది ఈ ఎండ్ స్టేజ్ ఆర్గన్ ఫెయిలియర్స్లో బాధపడుతున్నారు. సో అంటిల్ అన్లెస్ వాళ్ళకు కొత్త ఆర్గన్స్ డొనేట్ అవ్వకుంటే వేరే ఆర్గన్స్ రాకుంటే వాళ్ళు మామూలు మనుషులక బతకడం అనేది జరగదు. మనకు లీగల్గా
ఆర్గన్ డొనేషన్ అనేది ఆల్మోస్ట్ 30 years బ్యాకే యాక్సెప్టెడ్. అయినా చాలామందికి కొన్ని భయాలు ఉన్నాయి, కొన్ని అపోహలు ఉన్నాయి, కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే దీన్ని ఎలా చేయాలి, మనం ఇది చేస్తే దానివల్ల మనకి ఏమైనా ఇబ్బందులు వస్తాయా? ఈ ప్రోగ్రామ్ అలాంటి అపోహల్ని దూరం చేస్తానికి, బ్రెయిన్ డెత్ గురించి అవగాహన పెంచడానికి, మనం ఆర్గన్ డొనేషన్ ఏ కండిషన్స్లో చేయొచ్చు, మనం పడాల్సిన జాగ్రత్తలు ఏంటి, దాని గురించి చర్చ చేస్తానికి ఇండియాలోంచి ఎక్స్పర్ట్స్ని పిలిపించి ఈ ప్రోగ్రాం చేయబడింది.